రాత్రి 7:30 మీ ఈటీవీలో. కొడతాడా అంటే కొడతాడు మరి. ఎందుకంటే వాడికంత హక్కు ధైర్యం ఇచ్చింది మీ అమ్మా నాన్నలే. వాళ్లంట చూసుకొనే ఆ రామ్గాడు రెచ్చిపోతున్నాడు. అల్లుడు, నువ్వు మందు తాగుతూ ఉండు. ఆ రామ్ని ఎలా నాశనం చేయాలో నేను ఆలోచిస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. శశి, నువ్వు వెంటనే నీ భర్తను తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాలి. ఏం డాడ్, ఏమంటున్నారు? నేనెలా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళగలను? కాదనుకునొచ్చాక మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే నాకు మర్యాద ఉంటుందా? ఇది మర్యాదల గురించి ఆలోచించాల్సిన సమయం కాదు, అవకాశం కోసం ఆలోచించాల్సిన సమయం. అసలు మన టార్గెట్ ఏంటి? ఆ ఆస్తిని మన సొంతం చేసుకోవడం. ఆ ఇంట్లో మన జెండా పాతది. ఆ పని చేయాలి అంటే మనం అక్కడే ఉండాలి బేబీ. ఇంటి బయటికి రాకూడదు. నువ్వు వెంటనే బాలుని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళు. ఆ ఇంటి ఆస్తిలో నీ భర్తకి వాటా రావాలి కాబట్టి వెంటనే పంచమని పట్టుబట్టాలి. మనం అడిగితే మాత్రం వాళ్ళు పంచేస్తారా డాడీ? పంచరు. పంచడానికి అస్సలు ఆలోచించరు. మనకు కావలసింది కూడా అదే. ఆస్తి పంపకాలు జరగనప్పుడు అక్కడ ఉండే హక్కు, అధికారం మీకుంటుంది. అప్పుడే బాలుని ఇంట్లోకి రానిస్తారు. మీరు అక్కడ ఉంటేనే ఆ రామ్కి పొగ పెట్టడం మనకు కుదురుతుంది. ఇప్పుడు మీరు బయటికి రావడం వల్ల ఆ రామ్కి, సీతకి ఇంట్లో బలం పెరిగింది. తప్పు చేశారు కాబట్టే మీరు బయటికి వచ్చారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు అని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు శశి. ఆస్తి మన సొంతం కావాలి అంటే మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. ప్రతి క్షణం ఆ ఇంట్లో గొడవలు రేగుతూనే ఉండాలి. చివరికి విసిగిపోయి ఆస్తి మొత్తం మీకు రాసివ్వాలి. అలా జరగాలి అంటే నువ్వు వెంటనే నీ భర్తను తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఆలోచించు. రేపు ఉదయమే బాలుని తీసుకొని నేను బయలుదేరుతాను డాడ్. ఎస్, దట్స్ గుడ్. ఆవిడ మా అమ్మ, నాకు మాత్రమే అమ్మ, నీకు కాదు. మీరందరూ ఒక్కటై నన్ను బాలుని వేరు చేసి చూస్తున్నారు. మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. బాలు పద. ఆగు శశి, ఆగు. దీనంతటికీ కారణం నేను వెళ్ళిపోతాను. మీరుండండి. నలుగురు పిల్లలతో కలకలలాడాల్సిన ఈ ఇల్లు ఈరోజు ఎవరికి వాళ్ళు అయిపోయారు. సంతోషంగా ఉండాల్సిన పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఇంత జరుగుతున్నా నేను చూస్తూ ఊరుకోవటం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చెయ్యాలి. నేనే నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటాను. తాతయ్య, ఏంటమ్మా? ఈ ఇంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని చక్కటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు. ఈ కుటుంబాన్ని తిరిగి ఒకటి చేయాల్సిన బాధ్యత నాకుంది. దానికోసం నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. దానికి మీ ఇద్దరి సపోర్ట్ కావాలి. నీ ఇష్టం రాణి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను. నువ్వేం చేసినా
ఈ కుటుంబం బాగు కోసమే చేస్తావని నాకు తెలుసమ్మా. ఈ వయసులో అందరూ సంతోషంగా నా కళ్ళ ముందు నవ్వుతూ తిరగాలని నేను కోరుకుంటాను. ఏదన్నా చేయమ్మా, కానీ ఈ కుటుంబం మాత్రం ఎప్పటికీ కలిసే ఉండాలి. నా ముగ్గురు కొడుకులు కలిసి ఉండాలి. ఈ రోజే కాదు, జీవితాంతం కలిసి ఉండాలి. ఎవరి కోసమో ఎవరి వల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. అలా ఉండకపోతే నా యావదాస్తిని రామ్ పేరుని రాసేయాలని నిర్ణయించుకున్నాను. బాలుని ఆదిత్యని ఇద్దరిని ఇంటికి రమ్మని పిలుస్తాను. వాళ్ల ముందే ఈ నిర్ణయం చెప్తాను. ఆత్మీయతలతో కలపాల్సిన బంధాన్ని కనీసం ఆస్తులతో అయినా పెనవేసే ప్రయత్నం చేస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. కనీసం ఇలాగైనా ఆస్తి కోసమైనా వాడు అందరితో కలిసి ఉంటాడేమో. కొద్ది రోజులు పోతే ఈ మనస్పర్ధలు అపార్థాలన్నీ తొలగిపోతాయి. వాటంతటా అవి సర్దుకుంటాయి. అవును రాణి, తాతయ్య చెప్పింది నిజం. కలిసి ఉంటేనే మనసులోని అపోహలు తొలగిపోతాయి. ఆస్తి కోసమే ఆ డీపీ బాలు మనసును చెడగొట్టాడు. ఆ ఆస్తి దక్కాలంటే కుటుంబంతో కలిసి ఉండాలనే షరతు పెట్టడం చాలా మంచి నిర్ణయం. ఏమండి, బాలుని ఇంటికి రప్పించడం కోసం అత్తమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మీకు తెలుసా? నేనంతా విన్నాను సీత. అమ్మ నా మీద ప్రేమతో చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఆస్తి నా పేరున రాయడం నిజంగా మంచి నిర్ణయం కాదు సీత. దానివల్ల బాలుకి నా మీదున్న కోపం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అమ్మ నా మీద చూపించే ప్రేమ బాలు మనసులో నా మీద మరింత ద్వేషాన్ని పెంచుతుందే తప్ప తనని కుటుంబంతో కలప సీత. ఈ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? మీరు అత్తమ్మతో ఒకసారి మాట్లాడితే. లే సీత, నేనెంత చెప్పినా అమ్మ వినిపించుకోదు. అమ్మ నిర్ణయం తీసుకుందంటే అస్సలు మార్చుకోదు. మరి ఎలాగండి? సీత, మనం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అమ్మకి బాధ కలిగించే విషయమే. కానీ ఈ కుటుంబం బాగుండాలన్నా, బాలు మళ్ళీ ఈ కుటుంబంతో కలవాలన్నా మనం వెళ్ళిపోక తప్ప సీత. అలాగేనండి, మీ నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను. ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోవడమే మంచిది. అది ఈ రాత్రికే వెళ్ళిపోవాలి సీత. లేదంటే రేపమ్మ అన్నంత పని చేస్తుంది. దాంతో గొడవలు మరింత పెరుగుతాయి. చివరకా ఇంట్లో సీత కూడా పెత్తనం చెలాయిస్తుంది అల్లుడు. దానికి ఎంత ధైర్యం ఉంటే నా చెంప మీద కొడుతుంది? మావయ్య, ఇదంతా మా అమ్మ చేసిన పనే. అడుక్కు తినాల్సిన వాణ్ణి కొడుకుని చేసింది. ఎందుకో పనికిరాని మనిషిని కోడల్ని చేసుకుంది. నడమంతరపు సిరి వచ్చింది కదా, ఉన్న చోట ఉండనీయదు. అందుకే ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరు బాలు? అమ్మ చేసింది. ఇటు నేను మాట్లాడతాను. హలో శశి, బాలుని పిలు. ఎందుకత్తయ్యా? ఫోన్ చేసి మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడో లేదో అని చెక్ చేసుకోవడానికా? శశి, మీరు చేసిన అవమానానికి వాళ్ళు నిజంగానే సూసైడ్ చేసుకునేవాడు. పక్కన నేనున్నాను కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. హ. చూడు శశి, ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. ముందు ఫోన్ బాలుకివ్వు. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆయన నిద్రపోతున్నారు. అయితే వాడికి చెప్పు, రేపు వాడు ఇంటికి రావాలి. నువ్వు వాడిని వెంట పెట్టుకుని వచ్చి తీరాలి. ఆదిత్యని కూడా ఇంటికి పిలుస్తున్నాను. మన కుటుంబం అందరం కలిసి ఉండాలని నా నిర్ణయం.
దానికోసం నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. మీరొస్తే అదేంటో మీ అందరి ముందు చెప్తాను. లేదంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేస్తాను. బాగా ఆలోచించి రేపు బయలుదేరండి. లేదంటే మీ ఇష్టం. ఏం డిసిషన్ తీసుకుంది? ఏంటంట? రేపు మనల్ని ఇంటికి రమ్మంటున్నారు. లేదంటే ఏదో నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు. నిర్ణయమా? ఏ నిర్ణయం తీసుకుంటుందంట? ఏమో బాలు, ఏం చెప్పడం లేదు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. కానీ ఆవిడ మాటలు చూస్తూ ఉంటే ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుందని అనిపిస్తుంది. ఆ రామ్గాడ్ అక్కడే ఉన్నాడు కదా, ఏదో మాయ చేసి మీ అత్తగారి మనస్సు మార్చేసుంటాడు. మంచితనం ముసుగులో ఏదైనా చేస్తాడు వాడు. నా బాధ అంతా అదే కదా డాడ్. బాలు మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ని దారుణాలు చేస్తున్నారో చూడండి. చివరికి తన ఇంట్లోనే తనని పరాయివాణ్ణి చేసి బయటికి పంపించేలా చేశాడు. ఇప్పుడు కూడా వాడు పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. లేదంటే మీ అత్తయ్య స్వయంగా ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏం నిర్ణయం తీసుకుందో మరి. ఏ నిర్ణయం తీసుకుంటుందో అది చూస్తాను. ఆ రాముగాన్ని అవసరమైతే నా చేతులతో నేనే చంపేస్తాను. రేపే మనం వెళ్తున్నాం శశి. ఓకే, వెళ్దాం. సీత, ఒక్క నిమిషం. ఏమైందండి? అమ్మని చూసి వెళ్దామా? ఇప్పుడా? మళ్ళీ అమ్మని చూడగలనో లేదో తెలియదుగా సీత. ఒక్కసారి చూసి వెళ్దాం. అలాగేనండి. అమ్మా, నన్ను క్షమించు. నన్ను ఇల్లు దాటి వెళ్ళొద్దు అని నువ్వు చెప్పినా నీ మాట వినకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ మాట జవదాటడం తప్పేనమ్మా, కానీ నాకు తప్పట్లేదు. నన్ను క్షమించు. నేను ఈ ఇంట్లో ఉన్నంతకాలం బాలు శశి ఇద్దరూ తిరిగి రారు. ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చానమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను బయటికి వెళ్ళిపోవాలి. జీవితంలో మొదటిసారి నీ మాట దాటుతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, పెంచిన ఈ కొడుకు కోసం నీ కన్న బిడ్డల్ని కూడా దూరం పెట్టినా నీ ప్రేమకి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను. మరో జన్మంటూ ఉంటే నీ కడుపునే బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటానమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని
సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. సీత కూర్చో. పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. సీత, మనం ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తామండి? తెలీదు, కానీ ఇక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి అమ్మ మన కోసం వెతకడం మొదలు పెడుతుంది. అమ్మ కంటికి కనిపించినంత దూరంగా మనం వెళ్ళిపోవాలి సీత. పోనీ మన ఇంటికే వెళ్దామండి. అక్కడికి వెళ్తే అమ్మ వెతుక్కుంటూ రాదనుకున్నావా? అమ్మకి ఆచూకీ దొరకనంత దూరం వెళ్ళిపోవాలి సీత. మనం ఎక్కడున్నామో అమ్మకి ఏమాత్రం తెలిసినా తను వెంటనే వచ్చేస్తుంది. కన్నీళ్లతో నా ముందు నిలబడి నువ్వు ఇంటికొస్తావా రావా అని అడిగితే అమ్మ మాట మళ్ళీ నేను కాదనలేను. మళ్ళీ నేను ఆ ఇంటికి తిరిగెళ్తే సమస్యలన్నీ మొదటికొస్తాయి. వద్దు సీత, ఇప్పటికే మన వల్ల అమ్మకి చాలా కష్టాలొచ్చాయి. నా వల్ల కన్న బిడ్డల్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు సీత. వీలైతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారక ముందే వెళ్ళిపోదాం సీత. ఏవండి, తెల్లారుతుందంటే నాకు భయంగా ఉందండి. అత్తమ్మ నిద్ర లేవగానే మీకోసం వెతుకుతారు కదా. మీరు కనిపించకపోయేసరికి ఆవిడ ఎంత విలువలాడిపోతుందో పాపం. నేను ఎక్కడికి వెళ్ళాను అని వెతకడం మొదలు పెడుతుంది. తన మాట కాదని ఇల్లు వదిలి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా రామ్ నా మాట జవదాటాడు, నేనంటే ప్రేమ లేదా అని ఏడుస్తుంది. అమ్మ కన్నీళ్లు నా గుండెల్ని పిండేస్తూ ఉంటాయి. ప్రతి క్షణం అమ్మని తలుచుకుంటూ నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. కానీ తప్ప సీత, ఏమీ కాని నా కోసం ఇంత త్యాగం చేసిన అమ్మకు నేను చేయగలిగింది ఇదొక్కటే. తన కన్న బిడ్డల్ని తనకి దూరం కాకుండా చెయ్యాలంటే నా నిర్ణయమే కరెక్ట్. సీత, నీ ఫోన్ కూడా ఇవ్వు, స్విచ్ ఆఫ్ చేస్తాను. ఎవరండి? తాతయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడా? మీకోసమే చేస్తున్నారేమో అండి. లే సీత, తాతయ్య ఈ టైంలో మెలకుగా ఉండరు. మరెందుకు చేస్తున్నారు? పోనీ ఒక్కసారి మాట్లాడండి. అది మాట్లాడితే ప్రాబ్లం అవుతుందేమో. పర్వాలేదండి, మాట్లాడండి. నాకెందుకో భయంగా అనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడండి. సరే. హలో తాతయ్య. హేరా రాము, ఎక్కడున్నావు? తాతయ్య, అది ఒరే రాము, మీ అమ్మ కనిపించడం లేదురా. ఏంటి తాతయ్య, ఏంటి మీరు అనేది? అమ్మ కనిపించకపోవడం ఏంటి? అవునరా, ఇల్లంతా వెతికాం, ఎక్కడా లేదు. ఈ విషయం చెప్దామని నీ గదికొస్తే నువ్వు లేవు. అందుకే నీకు ఫోన్ చేస్తున్నానురా. అదేంటి తాతయ్య, మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మ నిద్రపోతూ ఉంది. నేను చూశాను తాతయ్య. అంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావా? ఏంట్రా ఇది? మీరంతా కలిసి ఏం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో? తాతయ్య, అది నేను తాతయ్య నేను రాము, అది
తాతయ్య మీరేం కంగారు పడకండి. అమ్మ నాతోనే ఉంది. అమ్మయ్యా, మంచి మాట చెప్పాం. వెంటనే మీ అమ్మని తీసుకొని ఇంటికి రా. ఆ, అమ్మా, చెప్పరా, ఎక్కడికి వెళ్దాం? రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోదామా, లేదంటే ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోదామా? అది కాదంటే ఈ ప్రపంచాన్నే వదిలేసి వెళ్ళిపోదామా? అత్తమ్మా, నువ్వు మాట్లాడుకో. భర్త తప్పు చేస్తుంటే ఇది తప్పు అని సరిదిద్దాల్సిన బాధ్యత భార్యకుంటుంది. అది వదిలేసి నువ్వు కూడా వాడితో పాటు వెనకాలే వచ్చేసావు. మహా ఇల్లాలు అనిపించుకున్నావు. ఎందుకో రమ్మని పిలిచారు? చెప్తాను. నేను మీ నాన్న ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నారో ముందు అది చెప్పండి. మీరందరూ కలిసి ఉండాలనేది ఒక తల్లిగా నా నిర్ణయం. అందరూ కలిసి ఉంటే ఈ ఆస్తి అందరికీ దక్కుతుంది. రాముని పరాయివాడిగా చూస్తాను అంటే ఈ క్షణమే ఈ ఆస్తంతా రాము పేరున రాయటానికి నిర్ణయం తీసుకున్నాను.